అక్కడికి దాన్ని బయట పెడదామని చీరకి నిప్పంటించాను. పూజని పక్కకి తీసుకెళ్లి మేనేజ్ చేసి మా దగ్గరకొచ్చి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటుతామని వార్నింగ్ కూడా ఇచ్చింది. శభాష్. అయితే నేనే క్రాంతి అని అదే బయటపడిందన్నమాట. కానీ దాని పర్ఫార్మెన్స్ చూస్తుంటే మమ్మల్ని అయితే ఈ ఇంట్లో ఉండనిచ్చేలా లేదండి. ఖచ్చితంగా తరిమేస్తుంది. క్రాంతి రివర్స్ అయిందంటే అది ఏమైనా చేయగలదు. కాబట్టి వీలైనంత త్వరగా ఎంత వీలైతే అంత డబ్బు ఆ పూజ దగ్గర నుంచి మనం రాబట్టుకోవాలి. డబ్బా ఆ క్రాంతి ఉండగా ఎందుకు రాణిస్తుంది? నీకు క్యాన్సర్ శంకర్. ఊరుకోండి సార్, నా క్యాన్సర్ ఏంటి అని మనకు తెలిసిన డాక్టర్లతోనే పూజ నమ్మిస్తాం. ఫారెన్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించాలని దానికి 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్తాం. తన భర్త కోసం అంటే నీ కోసం పూజ కోటేంటి? తన ఆస్తి మొత్తం అమ్మేమన్నా అమ్మేస్తుంది. మీ ఐడియా చాలా బాగుందండి. కానీ ఇక్కడ ఆచారం అని పేరు చెప్పి ఈలోపే మమ్మల్ని టార్చర్ పెట్టేస్తారు. వాళ్ళు చెప్పిన ఆచారాల ప్రకారం కొబ్బరికాయలు తల మీద కొడితే పోవడానికి నా క్యాన్సరే రావక్కర్లేదు సార్. వీలైనంత వరకు ఆచారాన్ని మీరు తప్పించుకోవడానికి ట్రై చేయండి. ఆ క్రాంతి ఇంకా శృతి మించితే నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం లాంటి వీడియో ఉంది కదా, అది పంపిస్తా. మీరు ముందు ఆ వీడియో పంపించండి సార్. పూజ దగ్గర నుంచి డబ్బులు లాగాలన్న ఆలోచన బానే ఉంది. కానీ ఈలోపు ఆచారం పేరు చెప్పి ఆ శంకర్ గాడి తల పగలు కొడితే? అలా చేసినా మనకు మంచిదే. దానికి కారణం ఆ క్రాంతిని అని చెప్పి హత్యా నేరం కింద దాన్ని అరెస్ట్ చేయిస్తాం. ఓహో, పూజ దగ్గర నుంచి డబ్బులు ఏకాంబరి ద్వారా లాగిస్తాం. అయితే శంకర్ గారు చచ్చిన లాభమే, బతికిన లాభమే అంటావు? అంతేగా మరి. ఎవరు ఎటుపోయినా మనకి కావాల్సింది ఆస్తి. అత్తయ్య ఏంటివన్నీ? ఏటంటే వీటే లప్ప. ఆచారమని చెప్పాం కదేటి, ఆచారానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇదిగో, అతగాడు కాదు కూడదు అన్నా సరే నువ్వే తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టాలా? ఒకసారి ఆచారాన్ని కాదన్నందుకు 2 గంటలు వచ్చి తప్పినాయి. ఇప్పుడు గాని కాదన్నారనుకో తప్పడాలుండవు, పైకి పోడాలే. లేదత్తయ్య, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆచారాన్ని ఆయన పాటించేలా చేస్తాను.
ఈ ఆచారం పాటిస్తే పిల్లలు కూడా త్వరగా పుడతారని చెప్పారు కదా. అత్తయ్య, ఏమండి అత్తయ్య? ఏంటమ్మా? హే, ఈ ముగ్గేంటి, ఆ పూలేంటి, పూజలా ఉందేంటి? పూజలా ఉండడం ఏంటి? పూజే. హ? ఆచారం నెంబర్ 2. ఏవండి, మీరు త్వరగా వెళ్ళి ఆచారాన్ని పాటిస్తే మీకు ఎలాంటి గండాలు ఉండవండి. ఆ, ఆచారాన్ని పాటించాలా? మ్మ్. అన్నింటికంటే ఇదే పెద్ద గండమే. కొబ్బరికాయలు కొడతారా? పూజన్న తర్వాత కొబ్బరికాయలతో కొడతారు కదా అత్తయ్య. అయ్యో, నీకు మ్యాటర్ తెలీదే పిచ్చి మొహమా. పూజలో కొబ్బరికాయలు కొట్టడం కాదు, పూజ పేరు చెప్పి కొబ్బరికాయలు నా తల మీద కొడతారు. హా? కొబ్బరికాయలతో కొడితే వాడు ఉంటాడా పోతాడా చెప్పు? ఏంటత్తయ్య, కొబ్బరికాయలు తల మీద కొడతారా? చెప్పండి. ఆ గండాలు పోవాలంటే కాయ తలకాయ మీద పగలాలి లప్ప. కొబ్బరికాయలతో కొడితే ఎలా తట్టుకుంటారు? ప్రాణాల కంటే ఎక్కువ పిల్లల కంటే ఎక్కువ ఆ మాత్రం కట్టాన్ని ఓచుకోవాలి కదేటి. మ్మ్. పైగా ఆచారాల గురించి ఒకప్పుడు చెప్పిందే నువ్వు. నేను చెప్పానా? అవును, నువ్వు పూజలు పునస్కారాలు చేస్తావు కదా. మ్మ్. గరుడ పుస్తకాలని, ఆ పుస్తకాలని, ఈ పుస్తకాలని అన్నీ తెగ చదివేస్తావు కదా. ఆ పుస్తకాలన్నీ చదివేసి ఆచారం గురించి చెప్పిందే నువ్వు. కాకపోతే నువ్వు గతం మర్చిపోయావు కదా, అందుకే నీకు గుర్తులేదు. ఇదిగో, ఆచారాల మీద ఆలస్యం చేస్తే నీ తాళి తెగిపోతే చూసుకో. అయినా కొబ్బరికాయలు కొడితే ఏటవుద్ది? తలకి చిన్న సిల్లడుద్ది, ఇంకేటైతది? నువ్వు రాయా. నేను రాను. రా. అమ్మా, నేను వద్దు, రానమ్మా. రమ్మంటుంటే. నేను రాయా. శంకరా, కూకో, కూకో. అవ్వో. అది. అమ్మా, శంకరా, పూజ. అమ్మా, శంకరా. అమ్మా చెప్పు. పూజ, నువ్వేనా చెప్పవే? ఎలా చెప్పగలనత్తయ్యా? ఇది ఆచారం కదా, ఆయన కోసమే కదా. అయ్యో, దీనికి ఎలా చెప్పాలి? లప్ప, ఇలా రా. ఇదిగో పెద్దావిడ, బుద్ధి లేకుండా ఆచారానికి అడ్డుపడిపోతావేటి? పూజమ్మ అర్థం చేసుకుంది, నీకు అర్థం కావట్లేదేటి? ఇదిగో తొలి కొబ్బరికాయ, నీ చేత్తోనే కొట్టు. అమ్మా వద్దే. కొట్టమంటుంటా. అమ్మా, ఇదిగో, నువ్విట్ట గ్యాప్ ఇచ్చేసావనుకో, అతగాన్ని లేపేసి ఆ ముగ్గులో నీళ్ళు కుక్క పెడతావు. చూసుకో మరి, కొట్టు. కొట్టు. గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. అయ్యో, గోవిందా. గోవిందా 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 గోవిందా. గోవిందా. గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవిందా. అయ్యో, శంకరా. అయ్యో, శంకరా. అయ్యో, ఏమండి? శంకరా. లేవండి.
ఏటి కాదు అసలు స్ప్రో తప్పాడు అంతే. శంకరా అయ్యో అయ్యో రక్తం వస్తుందండి. డాక్టర్ని పిలిచి కట్టు కట్టిద్దాంలేమ్మి. ఏడో మాకు మీ ఆయనకున్న గండాలన్నీ పోయినట్టే. ఓ రబ్బీ, డాక్టర్ గోపాలి ఫోన్ కొట్టు. ఏం అవసరం లేదు, మీరు చేసింది చాలు. మా డాక్టర్ని మేమే పిలుచుకుంటాం. ముందు పట్టండి. హెల్పింగ్స్ ఏమంటారా? ఆ, ఇప్పటి వరకు చేసింది చాలు. పూజ పట్టవే. శంకరా, ఒరేయ్ శంకరా. తిక్క కుదిరింది ఏదోకి. నాకు తెలిసి సాయంత్రం కల్లా ఈ అమ్మ కొడుకులు ఇంట్లో నుంచి జంప్ అయిపోవడం ఖాయం. మా అబ్బా నొప్పి. ఏం కాదండి, డాక్టర్ గారు వచ్చేస్తారు. రండి డాక్టర్, రండి. చూడండి. ఇతనా? మా ఆయన మీకు తెలుసా డాక్టర్? మేడం మీరు కొంచెం పక్కరండి. ఆయనకేం ప్రమాదం లేదు కదండి? కట్టు కట్టేసినారు కదేటి, ప్రమాదం ఏం ఉండదులే. ఏం డాక్టరు? ఆల్రెడీ ఇతను ఒక పెద్ద ప్రమాదంలో ఉన్న వ్యక్తి. ఇంకా ఈ చిన్న గాయం వల్ల కొత్తగా వచ్చే ప్రమాదం ఏమీ లేదండి. ఏంటి డాక్టర్ మీరు అంటున్నది? అవును, ఇతను బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. మా ఆయనకి బ్లడ్ క్యాన్సరా? నాకు క్యాన్సర్ ఏంటి డాక్టర్ గారు? అవునయ్యా, 6 నెలల క్రితం నువ్వు మా హాస్పిటల్కి వచ్చి బ్లడ్ డొనేట్ చేసావు, గుర్తుందా? ఆ, చేశాను. బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్స్ అన్నిటినీ జనరల్గా మేము కొన్ని టెస్టులు చేయిస్తాం. అలా టెస్ట్ చేయించినప్పుడు నీకు బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. నో, నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా? 6 నెలల క్రితమే మీకు తెలిస్తే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? రక్తం తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు అన్నీ రాసుకుంటారు కదేటి, మరి ఫోన్ ఎందుకు చేయలేదు? చేశామండి, కానీ ఆయన ఇచ్చిన నెంబరు పనిచేయలేదు. అవును, ఆ నెంబర్ మారిపోయింది డాక్టర్. ఇంతకీ ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? అడ్వాన్స్ స్టేజ్. బ్లడ్ క్యాన్సర్ అన్నారు, ఫైనల్ స్టేజ్ అన్నారు, కానీ ఈ అబ్బాయిలా ఏం కనపట్టలేదే. ఈ అబ్బిని చూస్తుంటే ఆరోగ్యంగానే అవుపిస్తున్నాడు, బాగానే తిరుగుతున్నాడు. కొందరిలో అడ్వాన్స్ స్టేజ్ వచ్చే వరకు అలాంటి సిమ్టమ్స్ ఏమీ కనపడవమ్మా. ఇక మీదట ఏమైనా కనపడచ్చు. సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటాయి డాక్టర్? బరువు పెరిగిపోవటం, నోట్లో నుంచి బ్లడ్ కక్కోవటం, మహా అయితే నెల రోజులు.
డబ్బులు వేస్ట్ చేసుకోకండి. బతికినంతకాలం తనని హ్యాపీగా చూసుకోవటం, తన ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే అవి తీర్చడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఇలా చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ. శంకరా, శంకరా, అమ్మా నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయిరా కొడకా. పూజ, నువ్వేటి బాధపడమాక. ఇతగాడు కాకపోతే ఇంకో పెద్ద డాక్టర్ కాడికి తీసుకెళ్లి మళ్ళీ టెస్ట్ చేపిద్దాం. ఇప్పుడు వచ్చిన ఆయనే సిటీలో పెద్ద డాక్టర్, ఇంకెక్కడికి తీసుకెళ్తావు? ఏవండి, మిమ్మల్ని ఎలాగైనా బ్రతికించుకుంటానండి. వద్దు పూజ. ఏవండి, అవును, నెల రోజులే టైం అని డాక్టర్ గారు చెప్పేశారు కదా. ఈ నెల రోజులు టెస్ట్లని, ఆ డాక్టర్లని, ఈ డాక్టర్లని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మనశ్శాంతి లేకుండా నేను బ్రతకలేను. ఉన్న నెల రోజులైనా ప్రశాంతంగా బ్రతుకుతాను. నీ ఒళ్ళో ప్రశాంతంగా కళ్ళు మూయాలనుకుంటున్నాను పూజ. ఏవండి, ఏవండి, పూజ, నా ఆఖరి కోరిక చెప్తే తీరుస్తావు కదూ? తీరుస్తానని మాట ఇవ్వు. ఆచార్యాలు పాటించకపోతే ప్రాణాలకి ప్రమాదం అన్నారు. ఇక మీదట ఆచారాలు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఏవండి, అయ్యా శంకరా, ఏంటి క్రాంతి ఇది? దుఃఖలా ఉన్నాడు, వాడికి క్యాన్సర్ ఏంటి? డాక్టర్ చెప్తున్నాడు కదమ్మా. అబద్ధం చెప్పుండొచ్చుగా. అబద్ధమా? ఓహో, మనం ఆచారాల పేరు చెప్పి టార్చర్ చేస్తున్నామని వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలా నాటకం ఆడుతున్నాడంటావా? అదే అయ్యుంటుంది. అందుకే మరో డాక్టర్కి చూపించి టెస్టులు చేయిద్దామంటే అమ్మా కొడుకులు ఇద్దరూ వద్దంటున్నారు. ప్రశాంతంగా ఇక్కడే ఉంటాను, ప్రశాంతంగా ఇక్కడే పోతాను అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆచారాల పేరుతో మనం పెడుతున్న టార్చర్ నుంచి తప్పించుకోవటం కోసం కాదు వాళ్ళు నాటకం ఆడుతుంది. ఇంకా ఏదో పెద్ద ప్లానే ఉంది. ప్లానా? ఇదంతా పూజాస్తిని కొట్టేయడానికి ఆ బాబ్జీ గడిచిన ఐడియా అయి ఉంటుంది. ఏంటి క్రాంతి నువ్వు అంటుంది? అవునండి, డాక్టర్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? నెల రోజుల కంటే ఎక్కువ బతకడు, ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేయండి అన్నారు కదా. అవును, ఈ పరిస్థితిలో ఆ పిచ్చిది వాడు ఏది అడిగినా చేస్తుంది. వాడి కోరికలు డబ్బుతో ముడిపడి ఉంటే? ఇంకేముంది, దాని ఆస్తి మొత్తం కరిగిపోతుందని తెలిసినా చేస్తుంది. అదే వాళ్ళ ప్లాన్. ఆఖరి కోరికలంటూ పూజ ఆస్తిని కొట్టేయడమే వాళ్ళ ప్లాన్. ఇప్పుడు గనక మనం జాగ్రత్తలు తీసుకోకపోతే పూజ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కదు. మరేం చేద్దాం క్రాంతి? చూద్దాం. వాడడిగే కోరికలేంటో. ఆ కోరికలు డబ్బుతో ముడిపడుంటే అప్పుడు పూజ ఆ కోరిక తీర్చకుండా మనం ఆపాలి. ఎలా అయినా వాళ్ళాడుతున్న నాటకాన్ని బయటపెట్టాలి.
ఏంటి మన ప్లాన్ వర్కౌట్ అయిందా? సూపర్గా అండి. మీరు పంపించిన డాక్టరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. శంకర్ గడికి క్యాన్సర్ అని అందరినీ నమ్మించేశాడు. అయితే అయితే పూజ నమ్మేసిందా? మరి క్రాంతి? వామ్మో, ఆ దొంగ మొహంది మాత్రం నమ్మలేదండి. ఇంకో డాక్టర్కి చూపిద్దాం, మళ్ళీ టెస్టులు చేపిద్దాము అంటుంది. వెంటనే నా కొడుకు ఆఖరి రోజుల్లో మనశ్శాంతిగా పోవాలి, పూజ ఒళ్ళో పోవాలి అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి లాక్ చేసేశాడు.